అధికారులు నిరాకరించారు. మళ్ళీ తిరిగి బెయిల్ పేపర్లు సమర్పించాల్సి వచ్చింది. ఈ అంశానికి సంబంధించి సమగ్రమైన డిబేట్లో ఇప్పుడు మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, రాయపట్ట అరుణ గారు, జనసేన అధికార ప్రతినిధి, అలాగే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు కూడా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, వారు కూడా జాయిన్ అయ్యారు. బాల్కోటయ్య గారు అండ్ అమరావతి బహుజన ఉద్యమ నేత, పొలిటికల్ అనలిస్ట్, వారు కూడా జాయిన్ అయ్యారు. అండ్ ముందుగా డిబేట్ స్టార్ట్ చేసే ముందుగా మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ గురించి బ్రీఫ్ చేస్తారు. నవీన్, గుడ్ మార్నింగ్ అండి. అల్లు అర్జున్ విడుదలయ్యారు. రాత్రి ఎందుకు జాప్యం జరిగింది? బెయిల్ పేపర్లు ఇవ్వటంలో జాప్యమా, లేకపోతే బెయిల్ పేపర్లు ఏమైనా తప్పులు ఉన్నాయని వాళ్ళు చూపించిన సాకు కారణమా? అంటే కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ చెంచల్ కూడా జైలు నుంచి కూడా విడుదలయ్యారు. నేరుగా రోడ్ నెంబర్ 45 ఉన్నటువంటి గీతా ఆర్ట్స్ దగ్గర కూడా చేరుకోవడం జరిగింది. అక్కడ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఎవరిని కూడా అనుమతించట్లేదు. కేవలం కొద్ది నిమిషాల క్రితమే గీతా ఆర్ట్స్ చేరుకున్నారు. మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ తన నివాసం కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉన్నప్పుడు చూస్తే పెద్ద ఎత్తున పోలీసులు ఎస్కార్ట్ వాహనం కూడా ఏర్పాటు చేసి చెంచల్ కూడా బ్యాక్ గేట్ నుంచి, అంటే ఆల్రెడీ నైట్ నుంచి కూడా అభిమానులతో పాటు అల్లు అర్జున్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఫ్రంట్ గేట్ దగ్గరనే ఉన్నారు. కానీ అల్లు అర్జున్ ని బ్యాక్ గేట్ నుంచి కూడా వారిని నేరుగా గీతా ఆర్ట్స్ కూడా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే నిన్న రాత్రి జరిగినటువంటి పరిణామాలకు చూసుకుంటే మాత్రం బెయిల్ సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ కొంత ఆలస్యమైనటువంటి నేపథ్యంలోనే నైట్ విడుదల కావాల్సినటువంటి అల్లు అర్జున్ ఈ రోజు ఉదయమే 6:30కి విడుదల కూడా చేస్తున్నట్టు కూడా తెలిసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో కూడా కూర్చొని మాట్లాడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దాని తర్వాత అక్కడి నుంచి నేరుగా నివాసం కూడా చేరుకుంటారు. ఈ రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం అల్లు అర్జున్ మీడియా తోటి మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, రీసెంట్ గా పోలీసులు వివరించినటువంటి తీరు సంబంధించినటువంటి అంశాలు, ఎందుకంటే అల్లు అర్జున్ సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా హైకోర్టులో బలంగా వాదించారు. ఇటు పోలీసులు వివరించినటువంటి తీరుపై కూడా వారు అసంతృప్తి కూడా వ్యక్తం చేయడం జరిగింది. మొదటిగా అల్లు అర్జున్ కూడా పోలీసు వ్యవహార శైలిపై కూడా వారు అసంతృప్తిగా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు మీడియా ముఖంగా అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. ఈ రోజు సినీ ప్రముఖులు, సినీ పెద్దలందరూ నవీన్, ఒక విషయం చెప్పండి. బెయిల్ పేపర్లో తప్పులు దొరలేంతటి అలసత్వాన్ని అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు కానీ వారి నిపుణులు కానీ ఎందుకు ప్రదర్శించి ఉంటారు? ఆదరాబాదరాగా జరగటం వల్ల ఆ తప్పులు జరిగినాయా, లేకపోతే అవేమంతా రిలీజ్ చేయడానికి వీలైనంత పెద్ద తప్పులు అవేమన్నా? అంటే అంత కామన్, అంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. అంటే అది బెయిల్ పేపర్ అనేది అప్లోడ్ కావడానికి కొంత ఆలస్యమైంది కాబట్టి రాత్రి అల్లు అర్జున్ జైలు లోపలనే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఎప్పుడైతే హైకోర్టు నుంచి మళ్ళీ కింది కోర్టు రావాలి, కింది కోర్టు నుంచి మళ్ళీ ఆ కాపీ అనేది మళ్ళీ ఇటు జైలు సూపరింటెండెంట్ కి అందించాలి కాబట్టి అక్కడ కొంత ఆలస్యం కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. జైలు సూపరింటెండెంట్ కూడా అదే చెప్పారు, కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉన్నాయి కాబట్టి రేపు ఉదయమే అల్లు అర్జున్ ని విడుదల చేస్తామని చెప్పేసి కూడా జైలు సూపరింటెండెంట్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి కేవలం చిన్నపాటి మిస్టేక్ జరిగింది కాబట్టి ఇంత ఆలస్యం కూడా జరిగినట్టు కూడా అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. మళ్ళీ అప్డేట్స్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ఇక డిబేట్లోకి వెళ్తే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు చూశారు కదా, నిన్న మధ్యాహ్నం 12:20 నుంచి ఈరోజు తెల్లవారుజాము వరకు జరిగిన డెవలప్మెంట్స్. సబ్సిక్వెంట్గా మనం చూసాం, కేఏ పాల్ మాట్లాడారు, ఆర్జీవి ట్వీట్ చేశారు, గుళ్ళలోనూ లేకపోతే బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు పోతే దేవుళ్ళని అరెస్ట్ చేస్తారని ఆర్జీవి ట్వీట్ చేశారు. కేఏ పాల్ ఏమో బట్టతలకి మోకాలికి ముడేసి పుష్కరాల్లో 29 మంది చనిపోయారు కదా, మరి చంద్రబాబుని ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆయన. సరే, ఎవరి దూరంలో వాళ్ళు చెలరేగిపోయారు, పేటరేగిపోయారు. నిజంగా అల్లు అర్జున్ అరెస్టు వెనక కాన్స్పరసీ ఉంది, పొలిటికల్ కాన్స్పరసీ ఉందనే కోణం అయితే సోషల్ మీడియాలో దాని మీద బలంగా చర్చ జరుగుతోంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాకి కొన్ని పరిమితులు ఉన్నాయి కాబట్టి ఆ చర్చ ఆ దిశగా అంతవరకు నడవలేదు. రవికిరణ్ గారు మీరేమంటారు? రవికిరణ్ గారు మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి. వాయిస్ వస్తుందండి? వస్తుంది. దయచేసి ఎక్కువ అది లేకుండా కొంచెం చూడండి పీసీఆర్ గారు. వాయిస్ చెక్ కూడా ఆల్రెడీ చెప్పానండి. అలాగే సార్. వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్లకి 9 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. అల్లు అర్జున్ గారు ఎట్టకేలకి ఈ రోజు పొద్దున చెంచల్ కూడా జైలు నుంచి విడుదల కావడం ఆనందదాయకం. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ గారు సినిమా స్టారు, ఒక జాతీయ, ఇది దశాబ్దాల తెలుగు చరిత్ర పరిశ్రమలోనే ఒక జాతీయ స్థాయి పురస్కారం అందుకున్నటువంటి నటులు వేరే ఎవరు లేరు, కేవలం అల్లు అర్జున్ మాత్రమే అటువంటి పురస్కారం అందుకున్న వ్యక్తి. సరే, ఇవన్నీ పక్కన పెట్టేయండి. అతని యాక్టరా లేకపోతే ఏంటా, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భాషల్లో అయితే వాళ్ళు ఏమన్నా దేశభక్తులా, వాళ్ళు ఏమన్నా
ఇండియా పాకిస్తాన్ బోర్డర్ లో పనిచేసే సైనికుల, సరే ఆయన ఉద్దేశం అది. సో అది పక్కన పెట్టి ఒక సామాన్య పౌరుడే కదా, 140 కోట్ల ప్రజల్లో ఒక పౌరుడు. ఓకే, అతను డిసెంబర్ 4వ తారీఖు సినిమా చుట్టాకి వెళ్ళారు. అక్కడ తోపులాటలు జరిగాయి. రేవతి గారు పాపం కాలం చేశారు. వారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. వారి అబ్బాయి కూడా ఇప్పటికీ ఆసుపత్రిలో ఉన్నారు. వారు కూడా తొందరగా కోలుకోవాలని చెప్పేసి భగవంతుడు ప్రార్థిస్తున్నాను. అయితే ఆ సబ్సిక్వెంట్ గా రేవతి గారి భర్త భాస్కర్ గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు, ఇది FIR నెంబర్ 376/2024 డిసెంబర్ 5వ తారీఖు తెల్లారుజామున 4 గంటలకి ఇది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ FIR లో లిఖిత పూర్వకంగా భాస్కర్ గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు, లిఖిత పూర్వ ఫిర్యాదు. దీనిలో ఇన్స్పెక్టర్ గారు 4 గంటలు రిసీవ్ చేసుకున్నానని చెప్పి అంటారు. 4 గంటలకు ఇన్స్పెక్టర్లు పోలీస్ స్టేషన్ లో ఉంటారంటే తెల్లారుజాము 4 గంటలు, సాయంత్రం 4 గంటలు కాదు, తెల్లారుజాము 4 గంటలు. ఇది ఎలా ఉన్నారో మరి 4 గంటలకు ఎలా తీస్తున్నారో నాకు అర్థం కాదు. 1. 2, ఈ లిఖిత పూర్వకంగా భాస్కర్ గారు ఇచ్చిన ఫిర్యాదులోని ఏమన్నారంటే, నా భార్య రేవతి మరణానికి మరియు నా కొడుకు శ్రీతేజ్ ఆసుపత్రి పాలు అవటానికి కారణం అయిన సంధ్యా థియేటర్ యాజమాన్యం సిబ్బందితో పాటుగా ఈ తోపులాటకి కారణమైన హీరో అల్లు అర్జున్ మరియు పర్సనల్ సిబ్బందిపై కూడా చట్టరీత్యా చర్య తీసుకోవాలి. తోపులాటలకి అన్నారు ఆయన. హత్య చేయడానికి ప్రయత్నించారు నా భార్యని, నా కొడుకుని హత్య చేయడానికి ప్రయత్నించారు రాశారండి ఇక్కడ. తోపులాట కంటే సెక్షన్ BNS 105, 118 ఎలా పెడతారండి? ఎలా పెడతారు ఆ సెక్షన్స్ ఏంటి? హత్యాయత్నం కేసు తోపులాటలు అనే దానికి ఎలా పెడతారు? ఎందుకు పెట్టారు? ఓకే, అయిపోయింది. 8 రోజుల పాటు మీరు వెయిట్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకే మీరు నిద్రలాటకు కారణం ఏంటి? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రియే కాదు, ఆ రాష్ట్ర హోంమంత్రి కూడా. మీరు సమానం చెప్పాలి. శుక్రవారం 12 గంటలకి శని ఆదివారం కోర్టు సెలవు తెలిసి కూడా 12 గంటలు నిద్రలేసి ఆ ఇంటి బెడ్రూమ్ లోకి వెళ్ళి ఒక పౌరుణ్ణి, సినిమా సెలబ్రిటీ పక్కన పెట్టండి, ఒక పౌరుణ్ణి ఆ రకంగా బెడ్రూమ్ లోకి వెళ్ళి బట్టలు కూడా మార్చుకోలేకుండా అరెస్ట్ చేసే అధికారం ఉందా? అలా చేయవచ్చునా? ఆ తీరు సబబా? మీరు కూడా గతంలో రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని కూడా గతంలో కూడా అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా మీరు మానవ హక్కుల గురించి చాలా చెప్పారు. మరి ఈ రోజు ఉల్లంఘన మానవ హక్కులు, మీరు హోంమంత్రిగా ఉన్న విషయంలో ఉల్లంఘన మానవ హక్కుల పరిస్థితి ఏంటి? ఇంకో పాయింట్, మీ ప్రభుత్వం హోంమంత్రిగా ముఖ్యమంత్రిగా మీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నిన్న మ్యాజిస్ట్రేట్ కోర్టులోను, హైకోర్టులోను, ఆఖరికి ఢిల్లీలో ఉన్నటువంటి ఆజ్ తక్ 2024 కాంక్లేవ్ రేవంత్ రెడ్డి గారు చెప్తుంది ఏంటి? మా పోలీసులకు సమాచారం ఇవ్వలేదు, మాకు ఎట్లా చెప్పలేదు, చెప్పకుండా వచ్చేస్తే ఎలాగా అని 4-5 సార్లు చెప్పారు. కోర్టుల్లో కూడా చెప్పారు. ఇదేంటంటే డిసెంబర్ 2వ తారీఖు సంధ్యా థియేటర్ యాజమాన్యం చిక్కడపల్లి ACPకి రాసిన లేఖ, 2 రోజుల ముందు 48 గంటల ముందు రాసిన లేఖ. దీనిలో స్పష్టంగా హీరో హీరోయిన్ డిసెంబర్ 4 రాత్రి 9:30 జరిగినటువంటి ఈ యొక్క చిత్ర ప్రీమియర్ షోకి వస్తున్నారు, మీరు బందోబస్తు ఇవ్వండి అని అడిగారు లేదా? స్పష్టంగా అడిగారు కదా ఇక్కడ. మీరు ఎక్నాలజ్మెంట్ కూడా ఇచ్చారు కదా, ACP గారు సంతకం కూడా పెట్టారు కదా ఎక్నాలజ్మెంట్ ఇస్తూ. మరి ఎందుకని అబద్ధాలు చెప్తున్నారు పోలీసులు? ఎవరి వైఫల్యం? ఒకవేళ మీరు భద్రత కల్పించలేకపోతే మీరు చెప్పాల్సింది లిఖిత పూర్వకంగా మీరు ఇచ్చారా? మీరు రావద్దు, మేము భద్రత ఇవ్వలేము, వస్తే కనుక కాన్స్టిట్యూషన్ మీదే అని ఇస్తే ఆయన వస్తే మీరు తప్పట్టాలి. అలా వచ్చినా మీరు అతను ఇంట్లో ఆపేయచ్చు. మీకు భద్రత ఇవ్వలేమని చెప్పినప్పటికీ మీరు ఎందుకు వస్తారో ఇంట్లో ఆపేయచ్చు కదా. మీరు ఏమి చేయకుండా ఎక్నాలజ్మెంట్ తీసుకున్న 2 రోజుల ముందు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, ఆ చనిపోయారు ఎవరు బాధ్యత చేస్తారు? ఎవరు బాధ్యత చేస్తారు? మిమ్మల్ని బాధ్యత చేస్తారు. మీరే హోంమంత్రి, మీరే బాధ్యత, మీరే చేయగలగాలి. మీ ACPలు అబద్ధాలు చెప్తారా? మాకు చెప్పలేదని కోర్టులో అబద్ధాలు చెప్తారు. జడ్జి గారు అడిగారు నిన్న, జస్టిస్ శ్రీదేవి గారు కోర్టులో చాలా స్పష్టంగా అడిగారు, మీకు పర్మిషన్ కి లెటర్ ఇచ్చారా ఇవ్వలేదా అంటే ఈ లెటర్ చూపించారు అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు. మరి ఇందాక దాకా మీరు మరి మాకు లెటర్ ఇవ్వలేదన్నారు, మరి లెటర్ ఉంది, ఎక్నాలజ్మెంట్ కూడా ఉంది, మీరేం చెప్తారు సమాధానం అంటే నీళ్ళు నవ్వలేరు పబ్లిక్ ప్రాసిక్యూటర్. అప్పుడు జడ్జి గారు ఏమన్నారంటే తెలుసా, ఇది అర్నబ్ గోస్వామి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు ఉటంకిస్తూ ప్రభుత్వం తన యొక్క దమనకాండని, తమ యొక్క చట్టాన్ని ఒక వెపన్ గా, అంటే ఒక ఆయుధంగా ఉపయోగించుకుని పౌరుల యొక్క స్వేచ్ఛ, రాజ్యాంగ అధికరణ 21 పౌరులకు స్వేచ్ఛ ఇస్తుంది, దాన్ని
హైకోర్టు విశేషమైనటువంటి అధికారం, రాజ్యాంగ అధికరణ 226 ప్రకారం హైకోర్టు క్వాష్ పిటిషన్ కూడా యాంటిసిపేటరీ బెయిల్ గా స్వీకరించొచ్చని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మీరు ఈ రోజు అతని మీద పెట్టిన కేసులు ఆ సెక్షన్లు అతనికి వర్తించవు. పైపెచ్చు మీరు ఇది కావాలని చేస్తాడు కనబడుతుంది. అందుకే నేను ఆ యొక్క సెక్షన్ ని ఇన్వోక్ చేస్తూ ముందస్తు బెయిల్ ఇస్తున్నా అన్నారు. హైకోర్టు స్పష్టంగా చెప్పింది మానవ హక్కుల వల్ల చేసింది ప్రభుత్వాన్ని. సిగ్గుపడాలి మీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు సిగ్గుపడాలి. ఏ రకంగా మీరు హైకోర్టు చివాట్లు కొడుతున్నారు, అబద్ధాలు చెప్తున్నారు. ఈ రోజు మళ్ళీ దేశభక్తులా అలేవల స్వాతంత్ర సైనికులా? ఏ దేశభక్తులు కాకపోతే సైనికులు కాకపోతే 140 కోట్ల రూపాయల రక్షణ ఇవ్వరా మీరు? అది పట్టదా? ఇదే విధంగా వాజ్పేయి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మహారాష్ట్రలో అర్నబ్ గోస్వామి కేసు కావచ్చు, అప్పుడు ముఖ్యమంత్రి ఎవరున్నారంటే ఉద్ధవ్ ఠాకరే గారు. ఉద్ధవ్ ఠాకరే కాంగ్రెస్ తగ్గిన ప్రభుత్వం ఉంటే ఇట్లాగే చేశారు. అప్పుడు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మీద కూడా ఉద్ధవ్ ఠాకరే ఇలాగే కేసులు పెట్టి జైలు పెట్టి ఆ ఇల్లుని కూల్చేశారు. అప్పుడు కంగనా రనౌత్ గారు ఒకే ఒక మాట అన్నారు, ఆజ్ మేరా ఘర్ టూటా హై ఉద్ధవ్, కల్ తుమారా గమన్ టూటేగా. ఈ రోజు నాకు ఇల్లు కూల్చావు, రేపు నీ అహంకారం కూలుస్తారన్నారు. మొన్న మహారాష్ట్ర ఎన్నికలు అయ్యాక అదే వైరల్ అయింది. ఇదే విషయం గుర్తుపెట్టుకుని రేవంత్ రెడ్డి గారు, మీకు కూడా అదే గతి పడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మీకు కూడా అదే గతి పడుతుంది. రైట్, చాలా వాలిడ్ పాయింట్స్ రవికిరణ్ గారు రైజ్ చేశారు జుడిషియల్ గా ఉన్న దాంట్లో. ఒక మాట రాయపాటి అరుణ్ గారి దగ్గరికి వెళ్ళాం. అల్లు అర్జున్ రిలీజ్ అయ్యారండి, బన్నీ రిలీజ్ అయ్యారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే చిన్నపాటి తప్పులు ఉన్నాయి కాబట్టి ఆయన విడుదలని 6 గంటల పాటు జాప్యం చేశారు. ఆయన ఏమైనా పారిపోతాడు దేశం విడిచి? ఆయన బంగ్లాదేశ్ సరిహద్దులకి ఏమైనా ప్రత్యేకమైన షిప్పులు వేసుకొని బోట్లు వేసుకొని వెళ్ళిపోతాడా? చిన్నపాటి తప్పులు ఉన్నాయట. పొద్దున్న లేస్తే మీ జైళ్ళలో జరుగుతున్న అరాచకాలు వాళ్ళకి తెలియవా? జైలు సూపరింటెండెంట్కి ఏదో అంటే ఉద్దేశపూర్వకంగా డాడ్జ్ చేయటం, డిలే చేయడం అనేది స్పష్టంగా కనపడలేదా మీకు అక్కడ? అరుణ్ గారు సార్, యాక్చువల్గా అసలు సినిమా టాపిక్ లో ఇన్వాల్వ్ అవ్వాలి సార్. ఇది ఇందులో పాలిటిక్స్ కూడా ఉందండి. నేను అది ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. It is a clear cut conspiracy against Allu Arjun, political conspiracy that has been established, and all political leaders they spoke at a length. మీరు చూడండి, కేటీఆర్ మాట్లాడారు, కేటీఆర్ ట్వీట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, అందరూ మాట్లాడారు, చంద్రబాబు గారు కూడా మాట్లాడారు. ఒకవేళ మీకు ఏమైనా లిమిటేషన్స్ ఉంటే దట్ ఈస్ అప్ టు యూ, ఐ లీవ్ ఇట్ టు యువర్ విజ్డమ్. లిమిటేషన్స్ అని కాదు సార్, జనరల్ గా నేను సినిమా ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అవ్వను కాబట్టి చెప్తున్నాను. బట్ ఇందులో పాలిటిక్స్ ఉన్నాయని చెప్పేసి నిన్న జరిగినటువంటి అంటే ఆ డ్రామాటిక్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని బట్టి మాకు కూడా అనిపించింది కాబట్టి దాని గురించి ప్రస్తావిస్తాను సార్. మీరు ఈ విషయాన్ని మన ఏపీతో కంపేర్ చేస్తే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనం చూసుకోవచ్చు. ఒకటి, అప్పటికప్పుడు శుక్రవారం మాత్రమే గతంలో కూడా ఏపీలో అరెస్టులు జరిగాయి. ఎందుకంటే ఆ తర్వాత 2 రోజులు కోర్టులు ఉండవు, బెయిల్ కి ట్రై చేసినా సరే ఛాన్స్ ఉండదు, కోర్టులో జైలులో పెట్టొచ్చు. అట్లాగే నిన్న కూడా 8 రోజుల క్రితం జరిగినటువంటి ఇష్యూని నిన్న శుక్రవారం రోజు కరెక్ట్ గా బన్నీ గారిని కస్టడీలోకి తీసుకున్నారు. అలాగే అప్పటికప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కింద ఏదో తీవ్రవాదుల చట్టం కింద అరెస్ట్ చేసినట్లుగా అప్పటికప్పుడు బెడ్రూమ్ దగ్గరకు వచ్చి మరి హడావిడిగా తీసుకెళ్లేటువంటి సిచ్యువేషన్, ఇది కూడా గతంలో మన ప్రభుత్వంలో జరిగింది. అట్లాగే జరిగింది మళ్ళీ ఇవాళ కూడా. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని అందరూ నిందిస్తున్న కారణం ఏమైంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి గతంలో ఏదో పొలిటికల్ రైవలరీ ఉంది కాబట్టే అల్లు అర్జున్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సపోర్ట్ చేశారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇలా చేశారు అన్నటువంటి ఒక టాపిక్ నడుస్తూ ఉంది, మొదటిది. రెండోది సార్, ఇక్కడ ఇంకొక దౌర్భాగ్యమైన విషయం ఏంటి అంటే, ఏపీలో జరగలేదులే బాబోయ్, లేదంటే మా మీద పడేదని చెప్పేసి మేము సంతోషంగా ఫీల్ అవుతున్న టైంలో అయినా సరే ఎక్కడో ఒక చోట సందు చూసేసి నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన స్పీచ్ లో ఒక మాట అన్నారు సార్, యునైటెడ్ గా ఉంటేనేమో ఎదుగుతాము, డివైడెడ్ గా ఉంటే ఫాలో అయిపోతాం అని చెప్పేసి ఒక మాట అన్నారు. దాన్ని తీసుకెళ్లి మళ్ళీ ఈ సిచ్యువేషన్ కి అంటించేసి ఎవరో కొంతమంది న్యూస్ వెబ్సైట్ లో వాళ్ళు దీన్ని లింక్ పెట్టి రాసిన మాటను తీసుకొచ్చి మళ్ళీ ఈ ఇష్యూని పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారికి చెప్పి అరెస్టులు చేయించారని చెప్పేసి మాట్లాడేలాగా మళ్ళీ నిన్న అదొక టాపిక్ నడిపింది వైసీపీ. వాళ్ళు చూడండి ఏంటంటే అరుణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు కింద ట్యాగ్ చేశారు ఇద్దరిని స్పెసిఫిక్ గా 2. ఆయన ఇట్ వాజ్ అపొలిటికల్, నాట్ రిలేటెడ్ టు దిస్ కేస్. అది చూసిన వాళ్ళకి అర్థమైంది, జాగ్రత్తగా చూసిన వాళ్ళకి. అంత దౌర్భాగ్యంగా చేసి ఇట్లాంటి ఇష్యూస్ ని కూడా పొలిటికల్ గా యూజ్ చేసుకోవాలని ట్రై చేస్తూ ఉన్న ఈ టైంలో నిజంగానే వాళ్ళ మధ్య కుటుంబ పరంగా డివైడెడ్ గా ఉన్నారా లేదన్నది మాకు సంబంధం లేదు, కానీ పొలిటికల్ గా ఉన్న రైవలరీ ఓకే. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి విషయాలను పట్టించుకునే వ్యక్తి అయితే అస్సలు కానే కాదు. నేను చూడండి, హోటాహోటిన అన్నదమ్ములు 3 వెళ్ళిపోయారు.
బన్నీ గారిని అరెస్ట్ చేశారని తెలిస్తే అందరూ కూడా మనకి 100 ఉండొచ్చు, కానీ ఏదైనా జరిగినప్పుడు మనం ఒకటి అవ్వాలన్నటువంటి ఒక సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చుకొని మాట్లాడుకున్నారు. నిజంగానే అది మనం ఆరాధించే హీరోల ఫ్యామిలీలో చూసి సంతోషపడ్డవే కాకుండా మన ఫ్యామిలీస్ లో కూడా అట్లాంటి విషయాలను ఆపాదించుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి నాకు అనిపించింది. నిజంగానే నిన్న ఎవరైతే ఆ ఇష్యూస్ చూసి చప్పట్లు కొట్టారో అట్లాంటి వాళ్ళు కూడా నేను ప్రతి ఒక్కళ్ళు బన్నీ గారి ఇష్యూలో అందరూ స్పందించింది. ఇది 100% రేవంత్ రెడ్డి గారు వాంటెడ్ గానే చేశారేమో అన్నట్లుగానే మాకు కనిపించింది సార్. ఆయన చేశారా లేదా, యాజ్ పర్ లా వెళ్ళారా, అందులో మిస్టేక్స్ ఉండడం మూలంగానే అరెస్ట్ జరిగిందా, అందులో మిస్టేక్స్ ఉండడం మూలంగానే బెయిల్ జాప్యమైందా, ఆయన జైలుకి వెళ్ళాడా అని చెప్పేసి అవన్నీ పక్కన పెడితే జరిగిన ఎంటైర్ సిచ్యువేషన్ మాత్రం క్లియర్ గా రేవంత్ రెడ్డి గారు ఏదో మనసులో పెట్టుకుని, ఆయన చేతిలోనే హోంశాఖ కూడా ఉంది కాబట్టి ఏదో మనసులో పెట్టుకొని చేసినట్లుగా మాకు అనిపించింది. గత ఏపీలో ఉన్నటువంటి గత ప్రభుత్వాలు ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్ని మేము చూసున్నాం కాబట్టి ఈ శుక్రవారం అరెస్టులు, సడన్ గా తీసుకురావడాలు, సెక్షన్లకు సంబంధం లేనటువంటి ఇన్సిడెంట్ కి సంబంధమైన సెక్షన్లన్నీ పెట్టేసి తీసుకెళ్లాలి, ఇట్లాంటి అంశాలన్నీ కూడా గత 5 ఏళ్ల పాటు మా బుర్రలో ముద్ర వేసుకుని ఉన్నాయి. కాబట్టి ఇవాళ జరిగినటువంటి ఈ సిచ్యువేషన్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా పాత సిచ్యువేషన్ కనెక్ట్ అయ్యి రేవంత్ రెడ్డి గారి వైపే అన్ని వేళ్లు చూపించేలాగా మాకు అనిపించింది సార్. రైట్, ఒక్కసారి ఈ సిచ్యుయేషన్కి సరిపడా ఒక బయట ఉందండి, ఒకసారి చూద్దాం అది. I'd like to thank the government of Telangana for giving us a special prize. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి పేరు గుర్తుకెళ్తుంది. I'd like to thank the government of Telangana. సో అదండి, మొత్తానికి ఏంటంటే పాపం ఆయన పేరు మర్చిపోయారు. ఆయన చేసిన తప్పు ఆయన ఒక సినిమా ప్రపంచం గబాలన మాట్లాడలేకపోవచ్చు, అంత మాత్రం ఆయన్ని తప్పు పెట్టి ఎత్తి చూపి నా పేరే మర్చిపోయారా అనే పద్ధతిలో ఆయన మీద ఆ దుగ్ధతోటి చేసినట్టే కనిపిస్తుంది. దుగ్ధ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆయనేమి దేశభక్తుడు కాదు. ఇంకోటి ఏంటన్నారండి, ఆయన సైనికుడు కాదు, సరిహద్దుల్లో లేడు. సో సాధారణ పౌరుడు ఏదో గీతా ఆర్ట్స్లో ఉంటాడు, 4-5 సినిమాలు చేసుకుంటుంటాడు, వ్యాపారం చేసుకుంటుంటాడు, 4-5 సినిమాలు చేసుకుంటుంటాడు, జాలీగా సాయంత్రం పూట పెద్ద పెద్ద కార్లలో అలా సిటీలో రైడ్ చేస్తుంటాడు, పెద్దగా సొసైటీ పట్టని వాడు. ఇది ముఖ్యమంత్రి గారు డైలాగ్స్. మీరు గతంలో గమనించినట్లయితే ఎప్పుడైతే చిరంజీవి గారిని సినిమాలు హోల్డ్ చేసి టికెట్లు పెంచనీయకుండా జీవోలు తెచ్చి చిరంజీవి గారితో నమస్కారాలు పెట్టించుకున్న సందర్భంలో నంబర్ ఆఫ్ వైసీపీ పీపుల్ మాట్లాడినటువంటి మాటలు సార్ ఇవన్నీ. మంత్రులు, సినిమాటోగ్రఫీకి సంబంధించిన వాళ్ళందరూ మాట్లాడినటువంటి మాటలు. రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని చూసి గమనించి వాళ్ళకి జనం కడుపు నిండా పెట్టారుగా, పెట్టి 11కి దించారు కదా, ఇంకేముంది వాళ్ళ గురించి. వాళ్ళు ఏమండి, ఒకటి వైఎస్ఆర్సీపీ ఒక గతం, వైఎస్ఆర్సీపీ ఒక చరిత్ర, ఒక గతం. మనం వర్తమానంలో ఉందాం, వాళ్ళు అందుకు చేసే 11కి వెళ్ళిపోయారు. రైట్, ఒకసారి చెప్తుంది రేవంత్ రెడ్డి గారు చూసి నేర్చుకోవాలి, ఇట్లా జరిగితే రిజల్ట్ భవిష్యత్తులో ఇలా ఉండిద్దే నేర్చుకోవాలంటున్నానండి. ఇప్పుడు తెలుస్తుందిలేండి, ఈ దెబ్బకి తెలిసిపోద్ది. బాలకోటయ్య గారు చూశారు కదా మొత్తం వ్యవహారం. మీరు మాట్లాడే ముందు ఒకసారి ఆర్జీవి ట్వీట్లో మెన్షన్ చేశారు, ఏంటి ఈ గుళ్ళ దగ్గరను లేకపోతే పెద్ద పెద్ద జాతరల దగ్గర బ్రహ్మోత్సవాలప్పుడు భక్తులు చచ్చిపోతే దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా అని. ఇట్ ఈస్ ఎ టైమ్లీ ట్వీట్. ఏమంటారు వాసుదేవ్ గారు? పాదయాత్ర వెంకటేశ్వర గారిని కూడా మాట్లాడినామండి, నేను మాట్లాడతాను. ఓకే సరే, అయితే ఏమండి ఆజ్తక్ కాంక్లేవ్ లో ఒకసారి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కూడా చూసి తర్వాత పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. एक फिल्म स्टार उनका बिजनेस है, पैसे लगाए पैसे कमाए, उसमें क्या, इसमें क्या लेना देना, आपको क्या लेना देना है, मुझे क्या लेना देना है. आप बोलो, कोई रियल एस्टेट वाला है, कुछ जगह लेंगे, लेआउट बना देंगे, बेच देंगे, पैसे कमा लेंगे. ये देश के लिए जाके इंडिया पाकिस्तान के बॉर्डर कोई युद्ध कर हिंदुस्तान को जिता के तोड़ी आए. వెంకటేశ్వర రెడ్డి గారు సో రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది చూశారు, ఆర్జీవి గారు ట్వీట్ చూశారు, అమ్మాయి హీరోయిన్ రష్మిక కూడా షీ వాజ్ షాక్డ్, ఆమె ట్వీట్ చేశారు. ఇవన్నీ అంటే దేశవ్యాప్తంగా ఆయనకి విస్తారమైన సపోర్ట్ వచ్చింది. మీ ఎంపీ గారు స్వయంగా వెళ్ళి ఆయన అది కూడా ఎత్తి చూపిస్తున్నారు జనాలు. నిరంజన్ రెడ్డి గారు పులేషం వేసుకొని ఆయనే స్వయంగా తీసుకొని వెళ్ళి కేసు వాదించి చేశారు. సో ఇది వైసీపీ బాధ్యత, వైసీపీ వాళ్ళేది ఈయన వెనకాలండి నడిపిస్తున్నారని. నిజంగా అల్లు అర్జున్ వెనకాలండి మీరు నడిపిస్తున్నారండి మొత్తం వ్యవహారం, రాజకీయం, తెలంగాణ రాజకీయాన్ని? ముందుగా 99 వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభోదయం. జరిగిన విషయాలన్నీ అందరికీ ఎరికే. ఇప్పుడు రవికిరణ్ గారు మాట్లాడింది కానీ అమ్మ పేరు రాయపాటి అరుణ్ గారు
మీరు కూడా అల్లు అర్జున్ ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినట్టు ఈవిడ పేరు మర్చిపోయారు మీరు. రాయపాటి అరుణమ్మ గారు అన్ని పేర్లు మర్చిపోతే ఓకే, పేరు కూడా మార్చేస్తుంటారు ఆయన. కాదు రాయపాటి అరుణమ్మ గారు మీరు వెంకటేశ్వర రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, వాళ్ళ అధికారంలో ఉన్నారు, ఆవిడ పేరు మర్చిపోయారు. రేపు కూడా మీకు అల్లు అర్జున్ మాదిరి మిమ్మల్ని అరెస్ట్ చేసే ప్రమాదం ఉంది. అందరూ ఇచ్చిన ట్వీట్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి, రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర నుంచి, కేఏ పాల్ గారి దగ్గర నుంచి అందరూ మంచి ట్వీట్లు ఇచ్చి ఆయనకి మంచి సపోర్ట్ ఇచ్చి, ప్రజలందరూ కూడా ఆయన అభిమానులు గాని అందరూ గాని జరిగింది అన్యాయం అని చెప్పి మంచి సపోర్ట్ ఇచ్చి బాగానే ఉంది. కానీ మరి ఎందుకో ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ గారు నోరు మెదపలేదు, చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారు అల్లు అరవింద్ని పరామర్శించారండి ఫోన్లో. మీరు కొంచెం అప్డేట్ అవ్వాలి వెంకటేశ్వర రెడ్డి గారు. ఏంటండి అల్లు అరవింద్ గారికి ఫోన్ చేసి పరామర్శించారు. ఏంటి ఏం పర్లేదు, ధైర్యంగా ఉండండి, అన్ని స్వయంగా జరుగుతాయని చెప్పారు. ఇప్పుడు ఒక బంధువుగా అల్లు అరవింద్ గారిని పరామర్శించారు, బాగానే ఉంది. యాజ్ ఏ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా, ఒక జనసేన పార్టీ అధినేతగా ఆయన ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే రోడ్డుకు అడ్డంగా పడుకున్నారు. అట్లానే ఎక్కడో కాదంబరి ఒక మోడల్ కి అన్యాయం జరిగిందని చెప్పేసి గగ్గోలు పెట్టి తీసుకొచ్చి ఇది చేశారు. అట్లనే రేవంత్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం గాని డిప్యూటీ సీఎం గారు గాని ఎందుకు ప్రశ్నించట్లేదు? ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని గాని అక్కడ జరిగిన లోటుపాట్లు, ఇప్పుడు రవికిరణ్ గారు మంచి వ్యాలిడ్ పాయింట్స్ లేవనెత్తారు. ఇన్ని జరిగినాయని చెప్పి మాట్లాడారు. ప్రతి చిన్న విషయానికి గగ్గోలు పెట్టి మైకులు తీసుకొని సినిమాటిక్ గా వీడియో షూట్లు చేసి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు, అట్లనే ఎక్కడో ఉన్నదానికి మోకాలకి బోడిగుండికి మూడేసి మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు, ఒక అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్, జాతీయ అవార్డు గ్రహీత ఆయన, దానికి తోడు ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. దీని మీద లైట్ గా తీసుకొని ఎందుకు ఊరికే అట్లా వదిలేశారు? దీని మీద ప్రశ్నించే హక్కు, బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి లేదా? కేఏ పాల్ బయట చూద్దామండి ఒకసారి, ఆయన మాట్లాడారు నిన్న. కేఏ పాల్ గారు, it's a total stop that Pushpa actor Allu Arjun is arrested as per the media reports. Chandrababu Naidu conducted political rallies. 8 people died in Kandukur, 3 people died in Guntur, and in Puskaral time Chandrababu needed a huge stunt where 23 people died. Did the police arrest him? Did the police call him to the police station? Did the police question him? Wow! For powerful political leaders, one standard. For ordinary people and actors, other standard. Chudandi, Pushpa actor Allu Arjun ni ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారట. కారణం ఏంటి? ఆయన ఏదో సినిమాకి వెళ్ళినప్పుడు బీడులో తల్లి కొడుకు చనిపోయారట. మరి చంద్రబాబు నాయుడు ర్యాలీస్ పెట్టినప్పుడు కందుకూరులో 8 మంది చనిపోయారు. చంద్రబాబుని అరెస్ట్ చేశారా? పిలిచారా పోలీస్ స్టేషన్ కి? గుంటూరులో 3 చనిపోయారు. 2019లో పుష్కరాల్లో ఆయన స్టంట్ చేసినప్పుడు 23 మంది చనిపోయారు. ఆర్టికల్ 14 వయలేషన్. వెంటనే అల్లు అర్జున్ ని రిలీజ్ చేయకపోతే నేను కోర్టులో ఫైల్ చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఆయన్ని రిలీజ్ చేయడానికి ఆయన ఎందుకు అరెస్ట్ చేశారని క్వశ్చన్ చేస్తాను. రైట్. తిరుమలరావు గారు చూశారు కదా అన్ని డెవలప్మెంట్స్ అన్నీ వరసంబడి. ఆ తర్వాత కేటీఆర్ గారు కూడా నిన్న ట్వీట్ చేశారు, హైడ్రా కూల్చివేతల సందర్భంగా 2 మృతికి కారణమైన మీకు కూడా ఇదే లాజిక్ వర్తిస్తుంది కదా సీఎం రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఆయన, అంటే ఇన్స్టంట్గా ఫస్ట్ రియాక్ట్ అయింది కేటీఆర్ గారే. మన తిరుమలరావు గారు కట్ అయినట్టుంది. రైట్. ఇప్పుడు బాల్కోటే గారు చూశారు కదండి. వాసు గారు నమస్తే. డిబేట్లో ఉన్న అందరూ కూడా నమస్కారాలు. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఆయా రాజకీయ పార్టీ అధికార ప్రతినిధులు. వీళ్ళు కూడా సాదాసీదా వ్యక్తులు కాదు. వీళ్ళకి సొంత అభిప్రాయాలు ఉండటానికి కూడా వీల్లేదు.
ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించిన భావాలని అల్లు అర్జున్ యొక్క కేసు విషయంలో ప్రజలకు చెప్పేందుకు వచ్చారు, అలాగనే చెప్తున్నారు. నేనేమి అల్లు అర్జున్కి వ్యతిరేకమేం కాదు, ఆయన సినిమాలను చూడని వ్యక్తిని కాదు, సినిమా పరంగా కూడా మాట్లాడటం లేదు. అందరూ గమనించాల్సింది ఏంటంటే అల్లు అర్జున్ బన్నీ కాదు, పుష్ప. ఆయన బన్నీ స్థాయిలో ఉంటే ఇంత రాద్ధాంతం జరిగేది కాదు, మనందరం మాట్లాడే వాళ్ళం కాదు. ఆయన పుష్ప అయ్యాడు అంటే సినిమా ఫీల్డ్లో ఒక స్థాయిలో, ఒక పెద్ద ఎత్తున స్థాయిలో ఆయన యొక్క ప్రాభవం నెలకొంది. రెండోది, ఇది టీ కప్పుల తుఫాన్. టీ కప్పుల తుఫాన్ అండి. ఎంతమంది సినిమా నటులను అరెస్ట్ చేయలేదు, ఎంతమంది ముఖ్యమంత్రులను అరెస్ట్ చేయలేదు, ఎంతమంది రాజకీయ నాయకులను అరెస్ట్ చేయలేదు. ఒక మనిషి చనిపోయింది అక్కడ, 11 మంది మీద కేసు పెట్టారు. ఆల్రెడీ 7 జైల్లో ఉన్నారు. వచ్చేసింది, బెయిల్ కూడా వచ్చేసింది. కాగితాల ప్రాసెసే లేట్ అయ్యింది. లేట్ అయితే 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు జైల్లో ఉన్నారు. కంగారు పడిపోతున్నాం, దీనిలో రాజకీయాలు చొప్పిస్తున్నాం. ఏముంటుంది చెప్పండి? 300 రూపాయల టికెట్ 1300 రూపాయలకు పెంచిన రేవంత్ రెడ్డికి ఏముంటుంది? లేదంటే ఇందులో రాజకీయాలు చొప్పించే వాళ్ళకి ఏముంటుందంటే చట్టం తన పని తాను చేసింది. వాసు గారు మీలాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలా? ఈ అల్లు అర్జున్ అయితే చట్టం అరెస్ట్ చేయకూడదా ఏంటి అసలు? ఓ కంప్లైంట్ వచ్చింది, ఎఫ్ఐఆర్ అయ్యింది, ఆల్రెడీ 7 అరెస్ట్ చేసి లోపల పెట్టారు. చాలా అరెస్టులు జరుగుతుంటుంటాయి కదా. ప్రత్యక్షం ఆయనేమో హత్య చేయనక్కర్లా, ఉద్దేశపూర్వకంగా చంపనక్కర్లా. ఒక మనిషి చనిపోవటానికి సెక్షన్ 105 భారత న్యాయ సంహిత సెక్షన్ 105 ఏం చెప్తోందంటే, ఉద్దేశపూర్వకంగా ఒకరు లేదా ఒక గుంపులో ఉన్న వ్యక్తుల సమూహాన్ని డెత్కి కారణమైతే, అల్లు అర్జున్కి ఏం ఇంటెన్షన్ ఉంటుందండి? నేను ఆయన కారు వేసుకుని సినిమాకి వెళ్తుంటే ఉద్దేశపూర్వకంగా ఒకరినో లేకపోతే ఇద్దరినో చంపేయాల్సినంత నెసిటీ, చంపేయాలన్న ఉద్దేశంగానే ఆయనకు ఉంటుందా? వాసు గారు 302 కాదు, 306 కూడా ఉంటుంది. నేను 105 గురించి మాట్లాడుతున్నా అండి, బిఎన్ఎస్ 105. నేను 306 చెప్తున్నాను. 302 అంటే డైరెక్ట్గా చంపేసేయటం, 306 అంటే వాడు చనిపోవటానికి కారణభూతం అవ్వటం. ఈ రోజున ఆ సంఘటనలో ఎఫ్ఐఆర్ అయింది, చట్టాలు పనిచేస్తున్నాయి, కోర్టు అయినా నేను ఒక మాట చెప్తాను సార్. అల్లు అర్జున్ అరెస్ట్ చేయటము, కింది స్థాయిలో బెయిల్ పిటిషన్కి ఇక్కడ చర్చ జరగటము, హైకోర్టుకి వెళ్ళటం, 5 గంటల్లో మొత్తం ఎపిసోడ్ అయిపోయింది. ఏమంటే కింది స్థాయిలో కోర్టు ఇంకా రిమాండ్ వేయకుండానే హైకోర్టులో క్యాష్ పిటిషన్ దొరుకుతాయండి నీలాంటి నాలాంటి వాళ్ళ విషయంలో, ఇంతంత ఖరీదు కలిగిన లాయర్ల విషయంలో. అంత కంగారు పడాల్సిన అవసరం ఏం సార్. హీఈజ్ ఎ సేఫ్, అల్లు అర్జున్ ఈజ్ ది సేఫ్. నేను అనేది ఏంటంటే, ఇంకా నేను పోల్చుకోవడంలా అన్యం పుణ్యం తెలియని కోడిక తీసింది 5 సంవత్సరాలు 5 నెలల లోపల ఎందుకు పెట్టారని నేను అడిగితే మీరు కంగారు పడతారు. ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి 34 రోజులు జైలు పెడితే మనం బాధపడం. ఒక రేవతిలో ఒక బిడ్డ చనిపోయిందండి, ఒక తల్లి చనిపోయింది, చట్టం పనిచేసింది. దీనికి రాజకీయాలతో పనే ఉందండి? జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాలు అవసరం కాబట్టి మాట్లాడతారు, లేదా భారతీయ జనతా పార్టీకి రాజకీయాలు అవసరం. ఏముంటుందంటున్నా నేను ఇందులో. నేను కామన్ మ్యాన్గా ప్రశ్నిస్తున్నా. ఈ టీ కప్పుల తుఫాను కాదా? మరి ఏం చేయాలి? చట్టం అయితే అరెస్ట్ చేయకోకుండా సర్టిఫికెట్ ఇస్తుందా? ఇప్పుడు కేసు పెట్టిన తర్వాత ఫిర్యాదుదారుడు ఆయన ఉద్దేశం, నీకో మాట కూడా చెప్తా, అసలు అల్లు అర్జున్ గారు తగ్గేదే లేదన్న వ్యక్తి చట్టం దగ్గర తగ్గాలి. అల్లు అర్జున్ అయినా తగ్గాలి, అరవింద్ అయినా తగ్గాలి, అందరూ తగ్గాలి. చట్టం తన పని తాను చేయాలి. అదే కదా మనం చెప్పేది. ఇప్పుడు అల్లు అర్జున్ మాట్లాడినా కూడా చట్టాన్ని గౌరవిస్తూనే మాట్లాడతాడు, చట్టానికి భిన్నంగా మాట్లాడడు. పైపచ్చి ఇప్పుడు ఇచ్చింది కూడా మధ్యంతర బెయిలే, మళ్ళీ పూర్తి స్థాయి బెయిల్ మళ్ళీ కింది కోర్టుకి వెళ్ళిపోయి తెచ్చుకోవాలి. అది అల్లు అర్జున్ అయినా తెచ్చుకోవాలి, వాసుదేవ్ గారు అయినా తెచ్చుకోవాలి, నేనైనా తెచ్చుకోవాలి. ఆ ప్రక్రియకి అది ప్రక్రియ ఆ కాగితాల ఆలస్యంలో జరిగిన పొరపాటే తప్ప నాకు అనిపించింది, అయ్యో ఇంత బెయిల్ వచ్చిన అల్లు అర్జున్ మళ్ళీ జైలుకి వెళ్ళిపోయాడేంటి, అది కాగితాలు చెక్కామంటే జరిగితే ఏ లాయర్లు పొరపాటు చేశారు అని చెప్పేసి నాకు అనిపించింది రాత్రి విని. పెద్ద ఏముంటుంది అందులో. కాకపోతే ఏంటంటే నేను చెప్తున్నాను సార్, అసలు అల్లు అర్జున్ ఈ సినిమా టీము ఆ బిడ్డ చనిపోంగలోనే నష్టపరిహారం ఇవ్వాలండి. 1 కోటి రూపాయలు
వీళ్ళు పెద్దగా ఇచ్చింది లేదు, ఒక 20 లక్షలు ఏమో ఇచ్చారు. వీళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలి. ఓ పెద్ద నీ ద్వారానో నీ అల్లు అర్జున్ ఏం మాట్లాడారో విన్నారా? నెక్స్ట్ డే బాలకోటే గారు 25 లక్షలు ఇస్తున్నాను, సపోర్ట్ చేస్తున్నాను, ఇది ఇక్కడతో ఆగదు, ఆ కుటుంబానికి నేను అండగా నిలబడతానన్నాడు. ఈ కేమ్ విత్ జనరస్ హార్ట్. ఇచ్చి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ₹1 కోటి ఇచ్చి వాళ్ళని పరామర్శించాలి ఆన్ ద స్పాట్. ఆ సినిమా టీం కూడా చేయదా. ₹1 వచ్చింది పుష్పకి. నేను చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారి లాగానే, దిస్ ఇస్ ది బిజినెస్. సినిమా ఫీల్డ్ అనేది సినిమాది వ్యాపారం అండి. మీరు సిమెంట్ పరిశ్రమ పెట్టినట్టుగా, పోర్టు పెట్టినట్టుగా, రేషన్ బియ్యం ఎగుమతి చేసినట్టుగా వ్యాపారమే ఈ రోజున. ఎంటర్టైన్మెంట్ తక్కువ సార్. అంటే బాలకోటే గారు కేపాల్ అడిగాడని కాదు, కానీ నా బోటి సామాన్యులు కూడా ఒక డౌట్. పుష్కరాలప్పుడు కందుకూరులోను లేకపోతే గుంటూరులోను జరిగిన సంఘటనలకి పోలీసులు కనీసం పిలిపించి, ఆయన ఎక్కర్లా తెలుగుదేశం పార్టీ లోకల్ లీడర్స్ని, కందుకూరులో డాక్టర్ శివరావుని పిలిపించి మాట్లాడలా, గుంటూరులో ఏమన్నా లోకల్గా ఉన్న లీడర్స్ని పిలిచి మాట్లాడలా. పుష్కరాలప్పుడు ఏం జరిగింది, బోయపాటి సీన అండ్ టీము సాయంత్రం సర్దుకుని వెళ్ళిపోయారు, వాళ్ళనేం పిలిపించి మాట్లాడలా. కేపాల్ అడిగాడని కాదు, ఆయన అప్పుడప్పుడు కొన్ని విషయాలు చాలా వ్యాలిడ్గా మాట్లాడుతుంటాడు. పుష్కరాల విషయం నాకు తెలియదు, కానీ కందుకూరులో కేసులు పెట్టారు, గుంటూరులో కేసులు పెట్టారు, దానికి సంబంధించిన నిర్వాహకులను అరెస్ట్ చేశారు. మీకు ఇంకో విషయం చెప్పమంటారా? మీకు తెలిసిన విషయమే, మళ్ళీ చెప్తున్నా. సోమయాజులు కమిషన్ వేశారు పుష్కరాలకు సంబంధించి, దాన్ని జాగ్రత్తగా కట్టేసి అటకెక్కించారు. దాని మీద ఇంతలా బూజు ఎక్కింది. తెలుసా మీకు అది? ఆ కమిషన్ రిపోర్ట్ ఎందుకు బయటకు రావట్లేదు? తప్పులేదు, అడగండి. నేను అడగొద్దని నేను అన్నాను. ఎవరైనా అడగొచ్చు. మనుషులు చనిపోయిన తర్వాత ఎవరి మీదైనా విచారణ చేయాలి. అది చంద్రబాబు నాయుడు గారిని విచారణ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని విచారణ చేయాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధించి ప్రతిదీ విచారణ చేయాలి. అదే సందర్భంగా ప్రభుత్వాలు పార్టీలకు అతీతంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరు బాధ్యులో వాళ్ళు కనీసం పిలిపించి సంజాయిషి అడగాలి. మనం అనేది ఏంటంటే చట్టం తన పని తాను చేసింది, పెద్ద ఇబ్బందికరమైన విషయం కూడా ఏం కాదు. అసలు ఆయన ఉద్దేశపూర్వకంగా హత్య చేశారని ఎవరంటారండి? తొక్కిసలాట జరిగింది, ఆయన కూడా అందులో ప్రేరేపితదారుడిగా కేసు నమోదయ్యింది. పవన్ కళ్యాణ్కి ఏం ఉద్దేశం ఉంటుంది? తన అభిమానులు చంపాలని, చావాలని. ఎవరికైనా ఏముంటుంది? వాళ్ళే కదా. అసలు ఆ సినిమా థియేటర్ వాడికి మాత్రం ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? అది కాకతాళీయంగా జరిగిన సంఘటన, కానీ బాధ్యత పడాలి, చట్టం కేసు నమోదు చేయాలి. ఇవేం నిలబడే కేసులు ఏం కాదు కదా. కొంత తొట్టుపాటు వచ్చింది, టీ కప్పు తుఫాన్ లాగా కొద్దిగా అరవింద్ అర్జున్ గారు ఇబ్బంది పడ్డారు. ఒకసారి రేవతి గారి భర్త వారు మాట్లాడారండి నిన్న. వారు మరి ఎవరు ఏ శక్తులు ప్రేరేపించాయో వారు ఆ కేసుని వెనక్కి తీసుకుంటున్నారట. ఒకసారి ఆయన మాట్లాడి చూద్దాం. నా కొడుకు మూవీ చూస్తా అంటే ఆ రోజు సంధ్యా థియేటర్లో మూవీకి తీసుకెళ్ళాను. మూవీ చూస్తా అంటేనే తీసుకెళ్ళాను. అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు. మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోనికి రెడీ ఉన్నా. అది న్యూస్ కూడా నాకు పోలీస్ వాళ్ళు ఏమి ఇన్ఫామ్ చేయలేదు అరెస్ట్ చేస్తున్నట్టు. నేను ఇప్పుడు మొబైల్లో చూసిన, హాస్పిటల్లో ఉన్నప్పుడు మొబైల్ చూసిన, ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని. అల్లు అర్జున్కి అయితే ఏం సంబంధం లేదు వచ్చినందుకు. రైట్. ఏమైనా ఉంటే నేను కేసు విత్డ్రా చేసుకోనికి. తిరుమలరావు గారు చూశారు కదా, అందరూ మాట్లాడింది చూశారు, అన్ని ట్వీట్లు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు నిన్న. నేను జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మబంధువు నిరంజన్ రెడ్డి గారే, ఎంపీ గారే ఆ కేసుని వాదించింది. సో వాళ్ళు వైసీపీ వాళ్ళ ప్లాట్ఫామ్స్ మీద, సోషల్ ప్లాట్ఫామ్స్ మీద చాలా కాలు రగరేస్తూ మేము ఇన్వాల్వ్ అయ్యాము, మా లాయర్ ఉండబట్టే వచ్చింది. అదే ఈ అక్కర్లేనమాట పులేసాలంటే ఇవే, అవన్నీ చేశారు రాత్రి. అవును సార్. ముందుగా ప్యానెల్ నమస్కారాలు, శుభోదయం. అండ్ వీక్షకులకి, మీకు అందరికి శుభోదయం సార్. సార్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవో రేవంత్ రెడ్డి గారు కూర్చుని మాట్లాడారు. నిన్న మీడియాకి, నేషనల్ మీడియాకి మాట్లాడారన్నారు. ఆయన అసలు విషయం, ఆయన ఒక చిన్న కామెంట్ కూడా చేశారండి. 1300 రూపాయలు తీసుకున్నారండి టికెట్ గా కామెంట్ చేశారు రేవంత్ రెడ్డి గారు. మరి అప్రూవల్ ఇచ్చింది ఎవరు సార్? అనుమతి ఇచ్చింది అదే రేవంత్ రెడ్డి గారు కాదా? చెయ్యొప్పకూడదంటండి. అంటే ఈయన అంతా బాగానే ఉంది, కానీ అల్లు అర్జున్ గారు బయటకు వచ్చి వెళ్ళిపోకుండా ఓపెన్ టాప్ లోకి ఎక్కి చెయ్యూపారు అంటే మరి ఆయన మరి ముఖ్యమంత్రిగా, ఇంకా ముఖ్యమంత్రిగా లేరు అనుకుంటున్నాను నేను రేవంత్ రెడ్డి గారు. ఆయన నార్మల్ కార్యకర్తగా మాట్లాడిన పరిస్థితికి అంత దిగజారుడు మాటలు మాట్లాడారు. ఎందుకనంటే రాజకీయ నాయకులే అభిమానులందరూ రాగానే ఇటు పైకి చెయ్యూపుతారు కదండి. అదేంటి తప్పండి? అసలు చెయ్యూపటం తప్ప, దానివల్ల క్రౌడ్ పెరిగిపోయింది.
తప్పు జరిగిందని అల్లు అర్జున్ గారు ఖండించారు. అయ్యో ఇట్లా ఫలానా ప్రాణం పోయింది, నా సినిమాకు వచ్చి ప్రాణం పోయిందని బాధపడ్డారు, ఎంతో కొంత సహాయం చేశారు, తర్వాత ఆయన ఆదుకుంటారని చెప్పారు. ఎవ్రీథింగ్ అంతా జరిగిపోయింది. ఇంత సీరియస్ విషయంలో రెండో పాయింట్ ఏంటంటే నేషనల్ అవార్డుకి ఒక వాల్యూ లేకుండా చేశాడు సార్ ఆయన. అంత ముఖ్యమంత్రి గారు నేషనల్ అంటే జాతీయ అవార్డు తీసుకున్నప్పుడు అటువంటి వ్యక్తుల పట్ల మనం ఎలా ప్రవర్తించాలి అనే విషయం కూడా ఒక ప్రోటోకాల్ ఉందండి, కనీసం మినిమం ప్రోటోకాల్. నెక్స్ట్ ఆయనకి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత, కేసు రిజిస్టర్ అయిన తర్వాత కనీసం ఇన్ఫర్మేషన్ అంటే ఒక నోటీసు, ఇప్పుడు ప్రతి దానికి కూడా నోటీసులు ఇచ్చి స్టేషన్ పిలిపిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఆ ప్రయత్నం కూడా చేయలేదు. అటర్ ఫెయిల్యూర్ ఇక్కడ. ఇంకో విషయం, అసలు మేజర్ ఇష్యూ హైదరాబాద్ లో ప్రతిరోజు డ్రగ్స్ విషయం. ఇక్కడ మనిషి తొక్కిసార్లు చనిపోవటం ఒకటంటే, అనుకోకుండా జరిగింది ఒకటైతే, కావాలని డ్రగ్స్ తీసుకుని చచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. డ్రగ్స్ గురించి మీరు ఎంతమందికి నోటీసులు ఇచ్చి ఎంత కూర్చోబెట్టుకుని బ్లాక్ మెయిల్ వ్యవహారాలు చేసి మీరు డబ్బు సంపాదించారనే ఆరోపణలు వస్తున్నా సరే మీరు వాళ్ళకి నోటీసులు ఇచ్చి పిలిపించుకున్నారు తప్పితే డైరెక్ట్ గా ఇళ్లలోకి వెళ్ళిపోయి అరెస్ట్ చేయలేదు. ఆయన ఏమన్నా అక్కడ పారిపోతున్నాడా పోని, దేశద్రోహం చేసి పారిపోతున్నాడా పోని, అది లేదు. అదే కదా రేవంత్ రెడ్డి గారు అడిగింది. ఆయన ఏమన్నా సైనికుడా, సరిహద్దుల్లో ఉన్నాడా, దేశభక్తుడా అని. ఆయన ఏమన్నా సైనికుడా, దేశభక్తుడా, సరిహద్దుల్లో నుంచొని కాపలా కాస్తున్నాడు, అదే కదా మీరు అడిగిందే రేవంత్ రెడ్డి గారు అడిగారు. ఆయన ఎలా తప్పబడతారు మీరు? తీసుకున్న వాళ్ళందరూ సైనికుడా సార్? అంత పెద్ద కేసులోనే నువ్వు అట్లా బిహేవ్ చేసినప్పుడు మరి రాజకీయ నాయకులందరూ మీటింగ్లు పెట్టి చేతులుపుతారు, వీళ్ళందరూ సైనికులా సార్? సైనికులు కాదు కదా వీళ్ళు కూడా బోర్డర్ లో ఏమి డ్యూటీలు చేయలేదు కదా, పాకిస్తాన్ వాళ్ళ మీద యుద్ధం చేయలేదు కదా. మరి ఇంతమంది చనిపోతున్నప్పుడు వీళ్ళ మీదకి వచ్చిన కొంతమంది రాజకీయ, ఇప్పుడు కొన్ని మాటలు ఇప్పుడు మన డిబేట్ లో కొంతమంది మాట్లాడారు, వాళ్ళ వయసు నాకన్నా చాలా పెద్దది కాబట్టి నేనేం అనలేకపోతున్నాను. వాళ్ళ మీద ఉన్న గౌరవం ఈ రోజు తగ్గిపోయిందండి నాకు. అదేదో అది మాట్లాడిన పద్ధతి ఏంటో నేను రిపీట్ చేయదలుచుకోలేదు. కానీ అల్లు అర్జున్ గారి గురించి అలా మాట్లాడటం మాత్రం చాలా తప్పండి, క్లియర్ కట్ తప్పదు. ఎంత సినిమా యాక్టర్ అయితే మాత్రం, ఎంత ఇదైతే మాత్రం, పుష్ప కింద మాత్రం నటన అది. ప్రతి గవర్నమెంట్ లో కూడా ఈ దొంగ వ్యాపారాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారండి. మరి ఆ టైంలో కూడా ఎవరిని అరెస్ట్ చేయలేదు. రాజకీయ నాయకులు సీఎం క్యాడర్ వరకు జరిగిన సభల్లో చచ్చిపోయిన సందర్భాల్లో మరి అప్పుడు ప్రాణమే కదండి. సినిమా వ్యక్తికి సంబంధించి మాత్రం జరిగితేనే ప్రాణమా? రాజకీయ సభల్లో మీరు అడిగారు, ఇప్పుడు డైరెక్ట్ గా అడిగారు మీరు బాలకోటయ్య గారిని, ఆ టైంలో మీరు ఎందుకు ఏం చేయలేదని. మరి అప్పుడు ఎందుకు చంద్రబాబు గారు లేకపోతే ఇంకొక వ్యక్తి జగన్ గారు చేస్తారులేండి. ఇప్పుడు తిరుమలరావు గారు కూటమికి, ఒక్క నిమిషం, తిరుమలరావు గారు కూటమికి సంబంధించి బీజేపీ జనసేన ప్రజలు ఇక్కడే ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా ఊరుకోరు, వాళ్ళు సమదర్శనం కలిగిన నాయకులు. ఖచ్చితంగా సోమయాజులు కమిషన్ రిపోర్ట్ బయటకు తీయిస్తారు. నాకు తెలిసి రవికిరణ్ గారు అయితే తీయిస్తారండి, నాకు ఆ నమ్మకం ఉంది. సోమయాజులు కమిషన్ రిపోర్టు నాకు తెలిసి రవికిరణ్ గారు తీయిస్తారు, అరుణ్ గారు కూడా మద్దతు ఇస్తారు అనుకుంటున్నాను. అందరు ఇస్తారు సార్, గ్యారంటీకి ఇవ్వాల్సి. వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి మరి అప్పుడు పుష్కరాలప్పుడు చంద్రబాబు గారు వెళ్ళలేదు, గుంటూరులో జరిగినప్పుడు ఎవరింటికి వెళ్ళలేదు, నెల్లూరులో జరిగినప్పుడు ఎవరింటికి వెళ్ళలేదు, ఎందుకు వెళ్ళి ఇంటికి వెళ్ళి పరామర్శించలేదండి బాలకోటయ్య గారు? ఏమి వాళ్ళకి ఏమైనా అడ్డు వచ్చిందా, ట్రాఫిక్ అడ్డు వచ్చిందా, లేకపోతే రోడ్లో కొట్టేశారు వాళ్ళ ఇంటి మధ్యలో? మాట్లాడేటప్పుడు గౌరవం ఉంటుంది, మీ మీద గౌరవం అంటే బాలకోటయ్య గారు, నాకు మీరు తెలుసు, మీరు నాకు తెలుసు, మీ మీద గౌరవం. మీరు అలా మాట్లాడమాకండి. ఎందుకు పరామర్శించలేదండి నాయకులందరూ వెళ్ళి? ఎందుకు ₹1 కోటి ఇవ్వలేదు కుటుంబానికి? ₹1 విధించలేదు అంటే బిజినెస్ చేస్తున్నాడు కాబట్టి చేస్తున్నారు. అందరి సినిమాలకి ఐ డిసగ్రీ విత్ యూ. కందుకూరు సంఘటనలో బాధిత కుటుంబాలకు చంద్రబాబు గారు స్వయంగా ఆర్థిక సహాయం అందజేశారు. ఆయన ఇంటింటికి వెళ్ళిచ్చారు. ఐ రిమెంబర్ అని చెప్తున్నా, ఇంటింటికి వెళ్ళిచ్చారు. వాజేవ్ గారు, ఈ డిబేట్ లో తెలుగుదేశం ప్రతినిధి లేడు కాబట్టి నేను చెప్తున్నాను, కందుకూరు సంఘటన బాధ్యత పడిపోయి
పరామర్శించి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు, ఆర్థికంగా డబ్బులు కూడా ఇచ్చాడు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఆయన చేయవలసింది రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ విషయంలో ఏ రకంగా ప్రవర్తించారో దానికన్నా పెద్ద విషయం కాదు. ఇక్కడ ఒకటే మైనస్ పాయింట్ ఏంటంటే పాప అమ్మాయి చనిపోయింది, ఆ అబ్బాయి ఆసుపత్రిలో ఉన్నాడు, వాటికి తగ్గట్టుగా జరిగిన తప్ప ఇతనికి సంబంధం లేకపోయినా ఎటువంటి పరిస్థితుల్లోనూ అల్లు అర్జున్ కి కేసులో సంబంధం లేదు. సంబంధం ఉంది అని ఎవరన్నా వాదిస్తున్నారంటే వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం సార్. ఎటువంటి పరిస్థితులు సంబంధం లేదు. రైట్, బాల్కోటే గారు చెప్తున్నారు. వాసుదేవ్ గారు రైట్, తిరుమల గారు బాల్కోటే గారు మాడతారు. ఒక్క నిమిషం. అల్లు అర్జున్ గారు ఉద్దేశపూర్వకంగా తప్పు చేశాడనో హత్యను ప్రేరేపించారనో ఎవరన్నా అన్నారండి ఈ డిబేట్ లో? ఎవరన్నా అన్నారండి? ఇప్పుడు వినండి మాట్లాడారుగా, వినండి. వాసుదేవ్ గారు చెప్పండి. ఇది భుజాలు తడుకునే పని తప్ప అల్లు అర్జున్ తప్పు చేసిన ఎవరన్నారండి? ఆయన కేసులో 11వ ముద్దాయి. వాసుదేవ్ గారు అయితే ఏం చేయాలి? ఒక నిమిషం, తిరుమల గారు ఆయన మాట్లాడండి. తిరుమల గారు ఆయన మాట్లాడండి. ఏమండి ఆ నుంచి బండిరా వరకు తెలుసుకునే డిబేట్ లో మాట్లాడాలండి. కందుకూరులో ప్రజలు వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయి నష్టపరిహారం ఇచ్చారండి, కుటుంబాల దగ్గరికి వెళ్ళి పరామర్శించారండి, గుంటూరులో చచ్చిపోతే డబ్బులు ఇచ్చారండి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రతినిధి లేడు కాబట్టి నేను చెప్తున్నాను. మాట వినండి, ఒక మాట. తిరుమల గారు మీరు అడిగారు కదా, ఆయన చెప్పనండి. మీరు అడిగారు కదా, ఆయన చెప్పనండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, ఇప్పుడు అర్జున్ గారు ఇచ్చారు ₹1 కోటి. ఇప్పుడు బోడిగుండికి మోకాలికి లింక్ పెట్టేసి బద్దం చేస్తే ఎలాగనే ఉంటుంది. ఇందాక మీరు వెళ్ళలేదన్నారు, ఇవ్వలేదన్నారు, ఇచ్చారంటే అన్నాను, ఇచ్చారంటే అన్నాను. ఈ డిబేట్ లో తెలుగుదేశం పార్టీ ప్రతినిధి ఉంటే చెప్పేవాడు. నేను వివరణిస్తున్నా. ఒకవేళ ఇవ్వకపోతే మీరు అన్నట్టుగా ఆయన చెప్పక నేనే చెప్పా కదండి. కందుకూరులో కాంపెన్సేషన్ ఇచ్చారని నేనే చెప్పా, నాకు గుర్తుంది కాబట్టి నేను చెప్పా. నేనేమి దాని నుంచి బయటపడలా, దాన్ని చెప్పా. వాసుదేవ్ గారు నేను ఒక మాట చెప్తాను సార్. వాసుదేవ్ గారు చట్టాలు తిరుమలరావు గారు మీరు కొంచెం శాంతం, మంచినీళ్ళు తాగండి. ఈ లోపల చట్టాలు ఏం చేయాలంటే తిరుమలరావు గారు ఆయన మాట్లాడండి సార్. ఆయన మన తోటి గారు ఆయన మాట్లాడండి. తిరుమలరావు గారు ఆయన మాట్లాడండి ప్లీజ్. మీకు మళ్ళీ అభిమానం ఉంటే ₹1300 పెట్టి 4 సార్లు పుష్పకి వెళ్ళండి. డిబేట్ లో కాసేపు మాట్లాడినవాడు. ఇది డిబేట్, ఇది పుష్ప సినిమా కాదు. వినండి నా మాట, వినండి. తిరుమలరావు గారు మీరు కూల్ డౌన్ అండి, కామ్ డౌన్. తిరుమలరావు గారు కామ్ డౌన్ ప్లీజ్, లెట్ హిమ్ స్పీక్ అవుట్. ఒక చిన్న విషయాన్ని కాంట్రవర్షల్ చేస్తున్నారు. టీ కప్పులో తుఫాన్ అని చెప్పా. అల్లు అర్జున్ గారు ఇంటికి వెళ్ళిపోయారు ఆల్రెడీ. సరే, ఆయన మాట్లాడుతున్నారు కదా ప్లీజ్ ఆయన మాట్లాడుతున్నారు కదా. వాసుదేవ్ గారు ఏం చేయాలంటే చట్టాలు చీమలనే పట్టుకోవాలి, ఏనుగులను పట్టుకోకూడదు. చట్టాలు లేడి పిల్లల మీదే దాడి చెయ్యాలి, పులుల జోలికి పోకూడదు. సమాజంలో ఉద్దండుల్లాగా దిగ్గజాల్లాగా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయకూడదని తీర్మానం చేయాలక. అది చట్టం చేసింది. వాదన జరిగినాయి, అర్జున్ గారు బయటకు వచ్చారు, ఇబ్బంది ఏమి లేదు. ఇప్పుడు అర్జున్ గారు కూడా మీడియా ముందు నేను చట్టాన్ని గౌరవిస్తున్నానని చెప్పాడు ఆల్రెడీ. చట్ట వ్యతిరేకంగా చెయ్యడం ఉంటాయి. రవికిరణ్ గారు మాట్లాడతారు. నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఆదిత్య కాన్క్లేవ్ లో యాంకర్ రాహుల్ కన్వర్ గారు ముఖ్యమంత్రి హోంమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఒకటే ప్రశ్న అడిగారు. ఇప్పుడు మేము ఈ ఈవెంట్ నిర్వహిస్తాం, ఇక్కడ మిమ్మల్ని ఆహ్వానించాము, మీరు రావడంతో తొక్కిసలాటే ఇద్దరు చనిపోతే మిమ్మల్ని అరెస్ట్ చేసేయచ్చా అని అడిగారు. మీరు ఇక్కడ ఆర్గనైజర్ కాదు, మీరు గెస్ట్, మిమ్మల్ని అరెస్ట్ చేసేయచ్చా, మీ మీద హత్యాయత్నం కేసు పెట్టి అరెస్ట్ చేయొచ్చా అంటే ఆయన సమాధానం చెప్పలేకపోయాడు. ఆయన సరిగ్గా
ఇప్పుడు కొత్త విషయం లేపారు రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు హైదరాబాద్ లో ఎవరు బయట రారు, ఇంకా పొలిటీషియన్స్ రారు, అలాగే సినీ ఇండస్ట్రీలు ఆఖరి మీరు కూడా రాకూడదు వాస్తవం గారు. ఎందుకంటే మీకు కూడా క్రేజ్ ఉంది. మీరు రోడ్డు మీద నుంచడానికి పొరపాటున ఓ టీ తాగుదామనో ఓ 10 మంది రోడ్డు క్రాస్ చేసి వాస్తవం గారు వచ్చారనుకోండి, వాళ్ళు ఏమైనా బస్సు గుద్దింది అనుకోండి, మీరు కూడా జైలుకే. ఎందుకంటే మీరు సెలబ్రిటీ కదా, మీరు చెప్పకుండా అక్కడ నుంచున్నారు కదా, పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా. ఇంకెవరు రావడానికి లేరు. ఏంటి చట్టం తన ఫలితాలు చేసిపోయిందంటే ఏం లాజిక్ ఉంది? మనం కాదు, మన సామాన్య ప్రజలు. నేను అడుగుతున్నాను, నేను కాదు అడిగింది, జస్టిస్ శ్రీదేవి గారు, హైకోర్టు జస్టిస్ గారు అడిగారు. ఏమడిగారు తెలుసా? సింపుల్ థింగ్, ఇట్స్ యాక్చువల్లీ బాదరింగ్ మీ just because he is an actor, can he be held like that? On this earth, he has the right to life and liberty. ఒక యాక్ట్ అయినంత మాత్రాన ఆ రకంగా చేస్తారా? చేసి పెట్టారు అని చెప్పేసి కోర్టు అడిగింది. నేను కాదు అడిగింది, కోర్టు అడిగింది. వ్యక్తి స్వేచ్ఛకు విరుద్ధం అని చెప్పి కోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వు ఉన్నది. అంటే ఈ కేసు ఒకసారి ఆ బయట చూద్దామా రవికిరణ్ గారు? ఆ బయట చూద్దాం, మీరు అడిగిన ఆయన యాంకర్ ప్రశ్నించింది చూద్దాం ఒకసారి. मैं शुरू करना चाहता हूं आज की सबसे बड़ी खबर से। तेलुगु सुपरस्टार अल्लू अर्जुन का अरेस्ट, और जब उनका केस बेल के लिए आता है तो आपके पब्लिक प्रोसिक्यूटर कहते हैं कि नहीं भाई इनको बेल नहीं देना है। यहाँ पर बैठे तमाम लोग, पुष्पा 2 तो सुपरहिट है, और जो तमाम लोग इस वक्त आपको हैदराबाद में, तेलंगाना में, देश भर में देख रहे हैं, वो जानना चाहते हैं मुख्यमंत्री जी आपकी पुलिस ये क्या कर रही है और क्यों? राहुल, मुझे समझ में नहीं आया। अगर वो बात अब चर्चा करने से पहले इस देश में सलमान खान, संजय दत्त क्यों अरेस्ट हुआ है? मतलब इस देश में आम आदमी से लेकर प्रधानमंत्री तक कॉन्स्टिट्यूशन इज वन एंड द सेम। डॉक्टर बाबा साहब अम्बेडकर जी ने जो संविधान दिया हुआ है सबके लिए एक ही तरह तो मुख्यमंत्री गाరు, హోంమంత్రి గారు సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ అన్న సల్మాన్ ఖాన్ దీనికి పేరండి. ఒక నిమిషం రవికిరణ్ కంప్లీట్ చేయండి. రవికిరణ్ నా టైం ఇచ్చారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ అన్నారు కదా, సల్మాన్ ఖాన్ మీద ఏం కేసు అండి? అది ఆయన డ్రైవ్ చేసుకుంటూ ఒక మీద కార్ మీద ఎక్కించేశారు. ఆయన జింకని కాల్చారు, అది కేసు. సంజయ్ దత్ గారి కేసు ఏంటంటే ఆయన ఇంటిలో, ఆయన కబోర్డ్ లో AK-47 ఉంది. దానికి బన్నీ గారికి ఉన్న కేసుకి సంబంధం ఏంటంటే నక్కకి నాగలోకానికి ఉన్న తేడా లేదా? ఏం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు? అలా మాట్లాడొచ్చురా? సో ఈ రకంగా డొల్లతనం, ఈ రకంగా డొల్లతనం ఏది చట్టాన్ని తన చేతుల్లో తీసుకుని అసలు ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది ఏది మళ్ళీ అక్కడే దానిలో చెప్పారు మాకు పోలీసు సమాచారం ఇవ్వలేదని. అబద్ధం కదా అండి? ఈరోజు జడ్జి అన్నారు కదా, నేను అంటాం కాదు, మీరు అంటాం కాదు. 7 పేజీలు జడ్జిమెంట్ పొద్దునే చదివాను, రాత్రి 10 గంటలకు అప్లోడ్ అయింది. పొద్దున్న లేచినప్పుడు చదివితే 7 పేజీలు జడ్జిమెంట్ స్పష్టంగా రాశారు. ఏం రాశారు? ఈ రకంగా తప్పుడు ఇది తప్పుడుగా కోర్టులో పోలీసులు దీనికి పర్మిషన్ తీసుకోలేదు అని తప్పుగా చెప్పారు. వేరే తెలియజే పర్మిషన్ అని, పర్మిషన్ తీసుకొని కూడా ఒక మరణానికి కారణమైన రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలా వద్దా? ఆ ACP గారి మీద కేసు పెట్టాలా వద్దా? మీరు పర్మిషన్ ఇచ్చి కూడా పర్మిషన్ చెప్తే వాళ్ళు అక్కడ థియేటర్ లో ప్రోగ్రామ్ నడుపుతారు, పర్మిషన్ ఇచ్చారు మీరు దానికి. ప్రీమియం షో 1300 ఇచ్చింది మీరు, అసలు 1300 ఎవరమ్మన్నాడు? 500 ఇవ్వచ్చు కదా, మీరు ఇచ్చారు, పర్మిషన్ కూడా ఇచ్చారు. మరి ప్రొటెక్షన్ కావాలని చెప్పి లేఖ రాస్తే 4వ తారీఖు, 5వ తారీఖు, 2 తారీఖు కావాలని రాస్తే ఫెయిల్ అయిన మీరు ఈ రకంగా ప్రభుత్వాన్ని యొక్క వెంకటేశ్వర రెడ్డి గారు మీరేంటి చాలా సైలెంట్ గా ఉన్నారు? వైసీపీ వెంకటేశ్వర రెడ్డి గారు చాలా సైలెంట్ గా ఉన్నారు, మామూలుగా చాలా అగ్రెసివ్ గా ఉంటారు. ఏంటి సైలెంట్ గా ఉన్నారు ఈ రోజు మీరు? మీరు అన్నదానికి సమాధానం చెప్పాలనుకున్నాను, కానీ మీరు పులేసి వేసుకొని నిరంజన్ రెడ్డి గారు ఆయన కేసు వాదించి ఆయనే బయటికి తెచ్చినట్టు మీరంతా గొప్పలు చెప్పుకుంటున్నారు, గప్పాలు కొట్టారని చెప్పేసి మీరు మాట్లాడారు కదా. అలా వచ్చింది. నేను చెప్పే సమాధానం టీడీపీ సోషల్ మీడియా చూడండి, వాళ్ళు ఇదే మాట వాడారు. వాళ్ళు నేను అలా వాళ్ళు అన్నది మీకు చెప్పా. దానికి నా సమాధానం ఏంటంటే, ఏ కేసు అయినా కోర్టులో వాదించాలంటే కన్సర్న్డ్ వ్యక్తి క్లయింట్ దగ్గర నుంచి వకాల్తా ఉండాలి. వకాల్తా లేకుండా అతని తరపు కేసు వాదించడం వైసీపీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి అనేది వాళ్ళ క్వశ్చన్. అది
అక్కడ వాళ్ళు అడుగుతున్నారు. అసలు వకాల్తా వాళ్ళు ఇవ్వబట్టే అల్లు అర్జున్ గారు వకాల్తా ఇచ్చిన తర్వాతనే మేము కేసు వాదించాం. వకాల్తా వాళ్ళు ఇచ్చిన తర్వాత మేము కేసు వాదించాం. ఇప్పుడు అల్లు అర్జున్ వైసీపీ మనిషి అని కదా వాళ్ళు బ్రాండ్ చేసింది, దాన్ని మీరు ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు వకాల్తా ఎందుకు ఇచ్చారు? ఆయన లాయరు, ఈయన అయితే సరైన వ్యక్తి అని చెప్పేసి, ఈయన అయితే సరిగ్గా వాదిస్తాడని చెప్పేసి వకాల్తా ఇస్తారు ఎవరైనా. ఒక కేసులో క్లయింట్ ఒక లాయర్ని అపాయింట్ చేసుకొని వకాల్తా ఇచ్చిన తర్వాత ఆ వకాల్తా ఇచ్చిన వ్యక్తే జడ్జి ముందు కేసు వాదిస్తారు. మినిమం నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నారు అంటే అది వాళ్ళ విజ్ఞత. ఒకసారి మీరు టీడీపీ సోషల్ మీడియా పోస్టులు చూడండి, మీ వల్లే అల్లు అర్జున్ కి దరిద్రం పట్టిందని వాళ్ళు రాశారు. ఇంకొక మాట, సరే ఓకే, టీడీపీ సోషల్ మీడియా గురించి నేను మాట్లాడుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఇప్పుడు ఒక పాన్ ఇండియా స్టార్, దయచేసి మిగిలిన వాళ్ళు మ్యూట్ లో ఉండండి, ఎక్కడో వాయిస్ వస్తుంది, మిగిలిన వారు మ్యూట్ లో ఉండండి, ఆయన కంక్లూడ్ చేస్తారు. వెంకటేష్ రెడ్డి గారు తెలుగువాడు పాన్ ఇండియా స్టారు. ఆయన ఒక అన్యాయం జరిగింది, ఎక్కడో కాదంబరికి జరిగిన అన్యాయానికి సుమోటోగా రాష్ట్ర ప్రభుత్వం రాగానే హడావుడి చేసినట్టుగా మరి ఎందుకని అల్లు అర్జున్ విషయంలో ఎవరైతే కాన్స్పిరెన్సీ, దీని వెనక కాన్స్పిరెన్సీ కనుక ఉందని అనుకుంటే ప్రజలందరూ భావిస్తున్నారు, అన్ని పార్టీల వాళ్ళు దీని అరెస్ట్ వెనక కాన్స్పిరెన్సీ ఉంది అనుకుంటున్నారు. మరి దీన్ని ఎందుకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దీన్ని తీసుకొని దీన్ని విచారించి దీన్ని ఫైండ్ అవుట్ చేయరు? చేస్తారులేండి, నిన్న రాత్రే కదా అది బెయిల్ వచ్చింది, వాళ్ళు మాట్లాడతారు, తొందరపడద్దు. వెంకటేష్ రెడ్డి గారు మహారాష్ట్రలో జరిగిన కాదంబరి విషయాన్ని సుమోటోగా తీసుకున్నట్టుగా. బాలకోట గారు ప్లీజ్ కంక్లూడ్ అండి, టైం కూడా అయిపోవచ్చింది. గారు ఒక మాట, మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తున్నా. ఈ కేసులో ఏ కోర్టు అయితే నిందితుడికి రిమాండ్ చేసిందో ఆ కోర్టే బెయిల్ ఇవ్వాలి, బెయిల్ అక్కడి నుంచే రావాలి. ఈ రోజున అల్లు అర్జున్ కూడా హైకోర్టులో క్యాష్ పిటిషన్ వేశారు తప్ప బెయిల్ పిటిషన్ వేయాలి. బెయిల్ పిటిషన్ వేయకపోయి వినండి, హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేయకపోయినా న్యాయమూర్తి విచక్షణాధికారాలతో బెయిల్ ఇచ్చాడు. ఇది అందరికి వర్తించేది కూడా కాదు. కాబట్టి చాలా న్యాయమే జరిగింది అల్లు అర్జున్ గారికి. దీనిలో చిన్న టీ కప్పుల తుఫాను గారి భావించలేదు నా